ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును పుట్టరు, డాక్టర్ గారే కదా చెప్పారు. డాక్టర్ చెప్పారా? డాక్టర్ గారితో మీరు చెప్పించారా? ఏం మాట్లాడుతున్నావు? అసలు మేం చెప్పించడం ఏంటి? అవును, మీరు చెప్పించారు. అది నిజం కాదు, అబద్ధం చెప్పించారు. శివదేవయ్య గారు, ఏంటండి గొడవ? ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి? మీరు మాట్లాడే మాటలేమిటి? పున్నమికి పిల్లలు పుట్టరనే కదా ఈ కార్యక్రమం చేస్తోంది. ముందు జరగనివ్వండి. అది కాదు భానుమతి గారు, మీకు నిజం తెలియాలి. మీ కూతురు మనవరాలు కలిసి ఎంత ఘోరానికి ఒడిగట్టారంటే ఆ డాక్టర్ జనార్దన్ గారు, ఏంటేసే గారు ఇలా వచ్చారు? కొన్ని రోజుల క్రితం మీ ఇంటి ముందు యాక్సిడెంట్ జరిగిందని, మీ వాళ్ళకి దెబ్బలు తగిలాయని కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును సార్, ఆ యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకోవాలని, వాడికి శిక్ష పడాలని కూడా చెప్పాను. ఇంతకు వాడు దొరికాడా? దొరికారు కాబట్టే మీ ఇంటికి వచ్చాం సార్. కానిస్టేబుల్స్, వాడిని లోపలికి తీసుకురండి. ఇదేంటి, వీడిని డైరెక్ట్ గా ఇంటికి రమ్మంటే పోలీసులతో కలిసి వచ్చాడు? అదే నమ్మ ట్విస్ట్. వాడు డైరెక్ట్ గా వచ్చి చెప్తే ఎవరు నమ్మరని డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్ళి వాడిని లొంగిపోమని చెప్పాను. ఇప్పుడు పోలీసులతో కలిసి వచ్చాడు కాబట్టి అప్పుడందరూ చచ్చినట్టు నమ్ముతారు వాడు చెప్పింది నిజమేనని. అబ్బబ్బబ్బబ్బా, ఏం బుర్రేనిది! ఏం ప్లాన్ చేసావే? ఆ రోజు యాక్సిడెంట్ చేసి మీ కొడుకుని చంపాలని చూసింది వీడే సార్. ఏంటి, వకీల్ సాబ్ని చంపాలని చూసాడా? అవును మేడం, ఆ రోజు యాక్సిడెంట్ అనుకోకుండా జరగలేదు, ప్రీ ప్లాన్డ్గా జరిగింది. ఎరా, నా మనవణ్ణి చంపాలని చూసావా? నీలాంటి నీచుణ్ణి ఏం చేసినా పాపం లేదు. చెప్పరా, చెప్పు. నా మనవణ్ణి ఎందుకు చంపాలనుకున్నావు? చెప్పు. చెప్పు. చెప్పు, ఎందుకు మేడం చంపాలనుకున్నావు? మేడం మేడం ఆగండి. ఇతన్ని ఇక్కడ తీసుకొచ్చింది మీ చేత కొట్టించడానికి కాదు. వీడికి మీకు గతంలో ఏమైనా పాత పగలున్నాయేమోనని కనుక్కోవడానికి వచ్చాను. ఛీ, ఈ వెధతో మాకేం పనులుంటాయి సార్? ఏం లేకపోతే వాడు వకీల్ సాబ్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? రైట్, నువ్వెవడవో నాకు తెలీదు. మనిద్దరి మధ్య శత్రుత్వం కూడా లేదు. అయినా నువ్వు నన్ను చంపాలనుకున్నావంటే నీ యాక్సిడెంట్ వెనక ఎవరున్నారు? చెప్పు. ఎవరు లేరు సార్. చెప్పు. ఎవరు లేరు సార్. నన్ను చంపమని చెప్పింది ఎవరు? చెప్పు. వద్దు సార్. చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్, నిజం చెప్తాను సార్. చెప్పు. అడుగుతుంది నిన్నే, చెప్పు. మిమ్మల్ని చంపమని చెప్పింది అతనే.
మరి నేను కరిగానా గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా ఇది కలై మీ ఇద్దరు దండలు మార్చుకోండమ్మా. ఎదలయంత మారగా ఇది మరేదో జన్మగా ఉందిగా నాది అంటూ లేదుగా ఆయువంత నీదిగా నీతో బాబు మీరు వేయండి. తోడుగా చాలుగా నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా నే చేరవలసిన తీరనిది అని చేరుకున్నానా ఇది కలయితే కాదుగా ఎదల బాబు తీసుకోండి. మారగా ఇది మరేదో జన్మగా ఉందిగా నాది అంటూ లేదుగా ఆయువంత నీదిగా నీతో తుంటే తోడుగా చాలుగా రే ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? టైం అవుతోంది. ముందు శృతికి ఉంగరం తొడుగు. तस्य फलान् तपसानुदन्तु मायान्तरयास्य बाह्या శృతి డార్లింగ్. హాయ్ డార్లింగ్. ఏమైపోయావు బంగారం? నీకోసం వెతకని ఊరు లేదు, తిరగని చోటు లేదు. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి వెంటనే ఇక్కడికి వచ్చేసాను. లవ్ యూ బంగారం. వాట్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.